తెలంగాణ రాజకీయాల్లో భారీ సంచలనానికి కారణమైన ఒక వార్త ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు, బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ రహస్యంగా సమావేశమైనట్టు వార్తలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్ పరిసరాల్లోని ఓ ఫామ్ హౌస్ లో వీరిద్దరూ కలిసినట్టు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ఇది సరదాగా చెప్పిన మాట కాదని ఆయన స్పష్టం చేశారు. అధికార పార్టీలోని అంతర్గత వర్గాల నుంచి సమాచారం వచ్చినట్టు కనిపిస్తోంది. ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంగా మాట్లాడే స్థాయిలో ఈ వ్యాఖ్యలు వచ్చినట్టు భావించవచ్చు. నిజంగా ఈ భేటీ జరిగి ఉంటే అది తెలంగాణలో రాజకీయ సమీకరణాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. జూన్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరగనుంది. ఈ విచారణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు హరీష్ రావు, ఈటెల రాజేందర్ హాజరయ్యే అవకాశం ఉంది. ప్రాజెక్టుకు సంబంధించిన ఆర్థిక అంశాలను ఆ సమయంలో హరీష్, ఈటెల చూడటం వల్ల వారిద్దరూ కీలకమైన సమాచారం కలిగి ఉన్నారు. ముఖ్యంగా అప్పటి ఆర్థిక మంత్రి అయిన ఈటెలకి ప్రాజెక్టుకు సంబంధించిన లెక్కలపై పూర్తి అవగాహన ఉంది. ఈ నేపథ్యంలో ఈటెల ఇచ్చే స్టేట్మెంట్ కేసీఆర్ కు నిద్ర లేకుండా చేస్తోంది అంటున్నారు. రాజకీయంగా శత్రుత్వంలో ఉన్న ఈటెల ఇప్పుడు ఇది తన చేతిలో వచ్చిన గోల్డెన్ ఛాన్స్ గా భావిస్తున్నారన్న ప్రచారం నడుస్తోంది. ఇదే సమయంలో కేసీఆర్ హరీష్ ను మద్దతు నిమిత్తం ఈటెల వద్దకు పంపారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అంటే ఈటెలను మెప్పించి తనకు అనుకూలంగా మాట్లాడించేందుకు హరీష్ రహస్యంగా కలిసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈటెల గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వెళ్లిన తీరు, పార్టీ అధినేత కేసీఆర్ పై చేసిన ఆరోపణలు బాగా ప్రచారంలో ఉన్నాయి. అప్పట్లో ఆయనపై కేసులు కూడా నమోదయ్యాయి. ఇప్పుడు ఆయన చేతిలో ఉన్న ఈ అవకాశాన్ని వదలకుండా కేసీఆర్ ను బలహీనపరిచేందుకు ఉపయోగించుకుంటారా, లేక హరీష్ రావు మెప్పింపులకు లొంగి రాజీ చేసుకుంటారా అన్నది ఉత్కంఠ రేపుతోంది. ఒకవేళ ఈటెల కేసీఆర్ కు అనుకూలంగా కమిషన్ ముందు స్టేట్మెంట్ ఇస్తే ఆయన వ్యక్తిగత ఇమేజ్ కు ముప్పు తాకొచ్చు. కాంగ్రెస్ ఇప్పటికే బీఆర్ఎస్ బీజేపీ కలయికపై విమర్శలు చేస్తోంది. కవిత కూడా బీజేపీలో బీఆర్ఎస్ విలీనం జరుగుతుందన్న అనుమానాలకు బలం చేకూర్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈటెల ప్రకటన వల్ల ఆ ఆరోపణలు మరింత బలపడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈటెల హరీష్ భేటీ తెలంగాణ రాజకీయాల్లో మరింత ఉత్కంఠను, ఆసక్తిని పెంచుతోంది. ఈటెల ఏం నిర్ణయిస్తారు? వాస్తవాలను బయటపెడతారా, లేక రాజీ చేసుకుంటారా అన్నది సమయం చెప్పాల్సిన విషయం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.